వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. క్లీన్ షేవ్కు నిరాకరించిన భర్త, మరిదితో పారిపోయిన భార్య. కేబీహెచ్పీలో కొత్త దోస్తులు, పాపం కుర్రాళ్ళు సిగ్గుతో చచ్చిపోతున్నారు. మీరట్ పేరు చెబితే చాలు మళ్ళీ ఏ సంచలన వార్త వినాల్సి వస్తుందేమోనని భయపడుతున్నారు ప్రజలు. గత 2 నెలలుగా ఇక్కడ వివాహేతర సంబంధాల నేపథ్యంలో చోటు చేసుకున్న సంచలన హత్యలే అందుకు కారణం. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త గడ్డంతో ఉండడం నచ్చని ఓ భార్య క్లీన్ షేవ్తో తనకల ముందే తిరుగుతున్న మరిదితో కలిసి ఇంటి నుంచి పరారైపోయింది. మీరట్లోని లిసాడి గేట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మౌలానా షకీర్ అనే వ్యక్తికి 7 నెలల క్రితం అర్షి అనే యువతితో పెళ్లి జరిగింది. 12వ తరగతి వరకు చదువుకున్న ఈమె తన చదువు కొనసాగిస్తోంది. తొలి రాత్రే భర్త ఫకీర్ గడ్డంపై అర్షి అభ్యంతరం తెలిపింది. కానీ గడ్డం తీసేది లేదని షకీర్ తేల్చి చెప్పాడు. ఆ తర్వాత ఇదే విషయమై పలుమార్లు చర్చ జరిగింది. పెళ్ళయ్యాక గడ్డం తీసివేస్తేనే అతడిని పెళ్లి చేసుకుంటానని హర్షి తన కుటుంబ సభ్యుల ముందే చెప్పిందట. కానీ షకీర్ అలా చేయకపోవడంతో కోపం పెంచుకుంది. షకీర్ రోజు పనికి వెళ్ళిపోయాక ఇంట్లో ఆయన తల్లి, సోదరుడు ఉండేవారు. ఈ క్రమంలో క్లీన్ షేవ్తో కనిపించే షకీర్ సోదరుడు ఆమెకు బాగా నచ్చాడు. వారిద్దరూ ఒకటయ్యారు. అతడిని తీసుకుని ఇంట్లో నుంచి పారిపోయింది తన భార్య. ఈ విషాద ఘటన ఇంటి మొత్తాన్ని కుదిపేసింది. భర్త కన్ఫ్యూషన్లో ఉన్నాడు. హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలలో కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు ఒకటి. కేబీహెచ్పీ ప్రాంతంలో అనేక షాపింగ్ మాల్స్, దుకాణాలు, రెస్టారెంట్లు ఉండడంతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. అయితే ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న కేబీహెచ్పీ ప్రాంతం నేడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డంగా మారింది. ముఖ్యంగా కుక్కట్పల్లి మెట్రో స్టేషన్, బస్టాండ్లో దారుణాలు పెరిగిపోతున్నాయి. తాజాగా అక్కడి దారుణ పరిస్థితిని వివరిస్తూ ఓ యువకుడు హైదరాబాద్ సిటీ పోలీసులకు ట్వీట్ చేశారు. కేబీహెచ్పీ బస్టాండ్లలో కొందరు వ్యక్తులు ట్రాన్స్జెండర్లుగా చెప్పుకుంటూ యువకులను వేధిస్తున్నారని కంప్లైంట్ చేశాడు. అమాయకంగా సిగ్గుగా ఉండే కుర్రాలను టార్గెట్ చేస్తూ భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్నారు. 10 రూపాయలు, 20 రూపాయలు ఇస్తే వినిపించుకోకుండా బలవంతంగా వసూళ్లు చేస్తున్నారని, క్యూఆర్ కోడ్ ద్వారా 100 రూపాయలు ఆపైన యూపీఐ పేమెంట్ చేయాలని బెదిరిస్తున్నారని కంప్లైంట్ చేశారు. ఎవరైనా యువకులను ప్రతిఘటిస్తే వారిని బహిరంగంగా అసభ్య పదజాలాలతో దూషిస్తూ ప్రవర్తిస్తూ వారి ముందే దుస్తులు విప్పేస్తామని బెదిరిస్తూ అవమానిస్తున్నారని కుర్రాడు కంప్లైంట్ చేశాడు. ఈ కంప్లైంట్ని పోలీసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సో మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా జరిగితే కామెంట్ చేయండి.